హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బ్యూలా వివేక్ ఛానల్. ఇవాళ మేము బయటికి వెళ్ళినప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే మాకు కనిపించింది అనమాట. సో ఏంటి అని అంటే ఈ బ్రాంచ్ కటింగ్. వీళ్ళ దగ్గర మంచి మంచి మెషిన్స్ ఉన్నాయి బ్రాంచెస్ అన్నీ కట్ చేయడానికి. ఇవి ఎక్స్ట్రా బ్రాంచెస్ లేదా హ్యాంగింగ్ బ్రాంచెస్ బుషీగా ఉన్న ట్రీస్ అన్నిటిని అయితే వీళ్ళు పైన కట్ చేస్తున్నారనమాట. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే సన్లైట్ అనేది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. అండ్ ఒక హెవీ విండ్ వచ్చినా ఏదైనా వచ్చినా హ్యాంగింగ్ బ్రాంచెస్ అనేటివి ఏవైతే పడిపోతాయేమో అని అనిపించే బ్రాంచెస్ ఉంటాయి కదా, అవి ఎట్లాంటి హాని అయితే జరగదనమాట ముందే చూసుకుంటే. సో ఇక్కడ వీళ్ళు అవన్నీ జాగ్రత్తగా చూసుకొని ఎక్కడ హ్యాంగింగ్ బ్రాంచెస్ ఉన్నాయి, ఇంకా బుషీగా ఎక్కడెక్కడ ఉంది అని వాళ్ళు చూసుకొని అయితే నీట్గా కట్ చేస్తున్నారనమాట. సో ఇది మాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించి ఇక్కడే ఆగైతే వీడియో తీశాను. ఇంకొక మెయిన్ ప్రాసెస్ నాకు నచ్చింది ఏంటి అని అంటే, ఈ బ్రాంచెస్ అన్నిటినీ ఏవైతే కట్ చేశారో వాటిని అన్నిటినీ పెద్దవి చిన్నవి అన్నీ కలిపి క్రష్ చేసేస్తున్నారు. ఇలా చేయడం వల్ల అక్కడ పైన డస్ట్ లాంటి పార్టికల్స్ అలాగే మల్చ్ యూజ్ చేయడానికి కూడా బాగా ఇది అవుతుంది అనమాట. సో మల్చ్ అంటే ఏంటి అని అంటే ఇట్స్ అ లేయర్ అనమాట. ఒక మొక్క చుట్టూ పాదలాగా తీసి మనము ఆ మల్చిని కానీ వేస్తే, అంటే వేస్ట్ మెటీరియల్ ఫ్రమ్ ట్రీ బార్క్స్ కానీ కంపోస్ట్ అన్నీ మిక్స్ చేసి అయితే వేస్తారనమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మొక్కకి ఫర్టిలిటీ ఆఫ్ ద సాయిల్ని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే సాయిల్లో ఉన్న మాయిశ్చర్ని కన్జర్వ్ చేస్తుంది అనమాట. అంత మాత్రమే కాదు, ఇంకా అన్వాంటెడ్ వీడ్స్ అంటే మనకి అవసరం లేని గడ్డి అక్కడ చుట్టూ పెరగకుండా స్టాప్ చేస్తుంది అనమాట మల్చింగ్. అంతేకాదు వామ్ క్యాస్టింగ్స్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. ఎక్కువ వామ్స్ వచ్చి అక్కడ నివాసం ఏర్పరచుకోవడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. సాయిల్ టెంపరేచర్ని కూడా స్టెబిలైజ్ చేయడంలో మల్చ్ అనేది ఒక మంచి రోల్ని ప్లే చేస్తుంది. మల్చ్ అంటే ఏంటో కాదండి, ఒక కంపోస్ట్ టైప్ అనమాట. మాన్యూర్ అండ్ ట్రీ బార్కి యొక్క వేస్ట్ ఉంటాయి కదా, కట్ చేసిన పీసెస్ ఇక్కడ క్రష్ చేస్తున్నారు కదా, క్రష్ చేసి వచ్చిన వేస్ట్ని అంతా ఇలా మల్చ్ లాగా యూజ్ చేస్తారనమాట. సో వీడియో కనుక మీకు నచ్చింటే డెఫినెట్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.